సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా కొనసాగింది. టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. రెండో సూపర్ ఓవర్లో 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ఉత్కంఠగా అయితే సాగింది. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగింది. మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేసింది. అయితే ఉత్కంఠగా సాగినటువంటి ఈ పోరులో రెండో సూపర్ ఓవర్లో 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. మొత్తానికైతే ఉత్కంఠకి తెరపడింది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అయితే ఉత్కంఠ వీడింది. సౌత్ ఆఫ్రికా గెలిచింది. 19 పరుగుల దగ్గరే ఆఫ్ఘనిస్తాన్ ఆగిపోయింది. రెండో సూపర్ ఓవర్ లో మొత్తానికైతే తెరపడింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, మీ అనాలిసిస్ ప్లీజ్. వండర్ఫుల్ మ్యాచ్ అండి. ఎందుకంటే మ్యాచ్ యాక్చువల్ గా ఈవెన్ మామూలు నార్మల్ టైంలోనే చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా అది ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్, కొన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్ పై చేస్తే కొన్నిసార్లు సౌత్ ఆఫ్రికా పై చేయగా నడిచింది. బట్ లాస్ట్ కి వచ్చేసరికి ఆ సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద స్కోర్ 17 రన్స్ చేయడం, దాన్ని సౌత్ ఆఫ్రికా దాన్ని కనీసం 200 పరుగులు కూడా సౌత్ ఆఫ్రికా చేయలేకపోయింది. బాగానే కట్టడి చేసింది అనుకోవచ్చాము. మొదట వాళ్ళు యాక్చువల్గా ఒక స్టేజ్ లో వాళ్ళు 250 కొడతారేమో అనుకున్నాం, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫైట్ బ్యాక్ చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మధ్యలో వికెట్లు పోయినప్పుడు వాళ్ళ పని అయిపోయింది అనుకుంటే లాస్ట్ లో నూర్ అహ్మద్ 2 సిక్స్లు కొట్టి మళ్ళీ వాళ్ళని విజయానికి చేరుగా తీసుకొచ్చారు. ఎక్సైటింగ్ మ్యాచ్. ఇంత ఎక్సైటింగ్ గా వరల్డ్ కప్ లో ఇంత ఎక్సైటింగ్ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఎప్పుడు చూడలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్ గెలిచినంత పనే చేసింది ఆల్మోస్ట్. వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఛాన్సెస్. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేసిన అనుభవం లేదు. బట్ దే ఫౌట్ రియల్లీ వెల్. అసలు ఎంత గట్టి ఫైట్ ఇచ్చారు, కానీ అన్ఫార్చునేట్లీ ఈ డిఫీట్ తో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళే అవకాశం కూడా పోవచ్చు. ఎందుకంటే అది లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ న్యూజిలాండ్, లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో బట్ మంచి ఫైట్, మంచి ఎక్సైటింగ్ మ్యాచ్. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది అని చెప్పాలి. రైట్. అంటే గ్రూప్ డి లో జరిగిన మ్యాచ్ కదా, చేతిలో ఒకే ఒక వికెట్, 2 బౌల్స్, లాస్ట్ మూమెంట్ లో రన్అట్ అవ్వడం అన్ని కలిసి వచ్చినాయేమో సౌత్ ఆఫ్రికాకి. రన్అట్ టైంలో అక్కడ బ్యాటర్ ఫరూకీ గనక డైవ్ చేస్తుంటే సరిపోయేది. అతను డైవ్ చేయకుండా చాలా క్యాజువల్ గా పరిగెత్తాడు. జస్ట్ కొన్ని ఇంచెస్ తేడాతో అతను అది కోల్పోయాడు. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇంచెస్ కనుక అంటే అసలు సూపర్ ఓవర్ దాకా వెళ్లకుండా అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉండేది. అది ఫరూకీ మిస్టేక్ గా కూడా మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.